వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ప్రస్తుతం మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అడుగు గోపి, వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చారు చెప్పు. వీడు హైదరాబాద్ నుంచి వస్తాడు. హైదరాబాద్ నుంచి వాసి మంచి బెస్సర్ డోకడి ముత్తే కదా బెస్సర్ తిప్పల ముంత బాతింజో వత్తడు ఇడమల్లు డొల్లి ಹತ್ತಂಕೆ ಬೆಸೋರ್ ಆಲಸ ಮುಂತೆಯ ನೆಲ್ಲ ಮುಂದಿಯ ಇಂಜ ಕೆಸ್ ಮಂಜು ಕೆತ್ತ ಮುಂತಾడు ನಿಮ್ಮನಕ್ಕೆ ಆಲಸನದ ಬಾತ ನಿಮ್ಮ ಕೋಯತೆ ನಿಮ್ಮಕ್ಕೆಲ್ಲ ನೀಕಿನ ವೆಂಡೆ ತೆಲುಗುತೆ వేడికిన కేసి తనన్న సరేనా ఓకే కడకడకెల్ల బయటకి చాలు చితనే బయటకి నెల్లకెల్ల ఆలకిని నకే ఆలస ముంతన ఇలే ఆలసై ముంతన్ బో కొత్త పై ఏమంటుంది విచారిస్తున్నా నేను. కొడుకు చనిపోయాడు కదా, ఇప్పుడు ఇద్దరు కొడుకులు ముందు చనిపోయారు. ఇప్పుడు ఈ కొడుకు అడవిలో ఉన్నాడని నేను ఆలోచించి నా పరిణామం కొద్దిగా మంచిగా ఉండింది, కానీ ఇప్పుడు ఒకడు కొడుకు నాకెట్ట నేను చనిపోతే నాకెట్ట చేస్తాడో ఏంటి అని ఆలోచిస్తున్నాను అనుకుంటుంది. ఇప్పుడు కలిసిండా నీకిను బెసుట్కానికి మత్తరు బెగాయే నీళ్ళు వాటర్ ఉంటాయి ఇది ఇట్లాంటిది సారు. ఇప్పుడు క్యాంపు బడిన గురించి ఎక్కడ పిలవట్లేడు. ముందంటే ఎరునల్ ముందంటే పిలిచి మాట్లాడేటోడు మంచిగా ఉండండి తల్లి అని మాట్లాడేటోడు అట్ట. గాని ఇప్పుడు క్యాంపు తగిలిందిగా ఇక్కడ, ఆ గురించే క్యాంపు తగిలిన గురించి ఎక్కడ నాకు పిలిచి మాట్లాడింది లేదు అంటాను. అంటే ఎన్ని సంవత్సరాల కింద మాట్లాడాడు? बेस बड़े सनमुनि लेके बेहतर रहेंगे बड़े सनमुनि बेहतर बेले ಈಗ ಲೋನ್ ಒಂದು ಮಾಸ್ ಮಾತ್ರ ಸಿಟಿ ಬೆಸ್ತರ ಸರ್ ఇప్పుడు ఆయన వచ్చి హోమ్ మినిస్టర్ వచ్చి భోజనం పెట్టి వెళ్ళిపోయింది కదా, లొంగిపోమని చెప్పింది కదా, విజయ్ శర్మ వచ్చింది కదా. సో దాని తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ లో చనిపోయింది అంటున్నారు. ఆమె ఏమనుకుంటున్నది, నిజంగానే ఎన్కౌంటర్ లో చనిపోయిందా పోలీసులు తప్పు కాల్ చేసిరు అనుకుంటుందా? వీళ్ళకెత్తమంతాడు ಪೊಲೀಸಿಡು ಫೈರಿಂಗ್ ತಗಡೊಲ್ತೊರೆಂಜೋ ಆಲಸಮಂತಿಡ ಬಾ ಪೊಯ್ಸ್ ತೊಳೆಂಜೋ ಆಲಸಮಂತಿಡ ಐದಿನ ಶೇಂಗ ವೆಂಡ ಬೇಲೆ నీకిన్ విజయ్ శర్మ లాంటి నువ్వు బాతకెత్తారు మీకిన్ వాడింజో కెత్తారు దానికెళ్ళా మమంటిని కాయలేం కెత్తనది కేంజ నీకు కెళ్ళాం కూర్చో. ఇప్పుడు గోపన్న విజయ్ శర్మ వచ్చినప్పుడు లొంగిపోతాడని అందరు అనుకున్నారు, కానీ ఒక వారం 10 రోజుల లోపల ఎన్కౌంటర్ అమ్మకు కూడా ఇడ్మా లొంగిపోతాడని ఒక అంటే ఆలోచన వచ్చిందా, ఇక తన కొడుకు తన దగ్గరికి వస్తాడని. అవును అది అది డోడ్ తింజో వేస్తుందలే కెసుడా ಬೇಲೆ ನಿಮ್ ಬೇಸ್ತದ ಇದು ನಾ ಮರ್ರು ವಿಂಗಿ ಬಾತರು ಬಾತ ಎಂಜೋ ಕೆತ್ತಿನ ಅದೇ ಈಗ ಬಾಡ ಪಾಪ ಈಗ ಬದುಕ ಕಲಿಜೋ ಕೆತ್ತಾನೆ ಕೆಲವೊಂದು ಬಾಕಿತ್ತಾನೆ ಕೆತ್ತಾನೆ ಬೇಸಿಗೆ ಕೆತ್ತಿನ ಈಗ ವಿಜಯ ಶರ್ಮನಾಗ ఆడు విజయ శర్మ వచ్చినప్పుడు ఏ ఎడమకి ఇక్కడే పిలిచి నేను పెంచుకుంటా అని ఇది ఏడుచుకుంటా ఇది చెప్పిందట. ఇక్కడే వచ్చి బతకండి, భూమి ఉంది నీళ్ళు ఉంది, కానీ అడవిలో ఎంత తిప్పలు పడుకుంటా ఎందుకు వానల నానుతా దారిలో ఇప్పుడు మంచిగా లేదు అని ఏడుచుకుంటూ నేను చెప్పిని ఆ మాట నేను తప్పనిసరి చెప్తానే ఉన్నా. ఇక్కడే రమ్ము బతుకుదాం, సిలిండర్ అయితే మంచిగా అవుతుందని విజయ్ శర్మ. ఆ సిలిండర్ మాటలో దీనికి అర్థం కావట్లేదుగా, ఇక్కడే రండి బతుకుదామని నేను చెప్పిన అని చెప్తుంది. మెండే కెళ్ళబాత చంపేసిరు అని అంటుందా? ಅವಕ್ಕೆ ತೊಡಿಂಜಾಲ್ಸ ಮುಂತಿನ ಪೈನ ತೊಡಿಂಜಾಲ್ಸ ಮುಂತಿನಲ್ಲೇ ಅವಕ್ಕೆ ತೊಡಿಂಜಾಲ್ಸ ಮುಂತಾನ ಬಾತಿಂಜ ನಿಮ್ಮೈಕೆಲ್ಲ అది పై ఆల్కన్పై అది పై పై డొల్తారు పై పై ఆల్సై అనుకొని పై ఎడకెక్కి అది చంపేసిరని నేను ఆలోచించి రోజు నేను ఎడతానే ఉంటాను.
ఫైరింగ్లో చనిపోయారని నాకు తెలియదు, కానీ నాకు చేతులు పట్టి చంపేశారని నాకు ఆలోచన ఉంది అని నేను మత్తి చేసి ఆలోచన చేసి ఏడుస్తూనే ఉంటాను. రోజు నేను ఆ మత్తి మీదే ఏడుస్తూ ఉంటాను అని చెప్తాను. మరి ఇప్పుడు దేశం అంతా మీ కొడుకుని గొప్పోడు అంటుంది, గొప్ప ఆయన అంటుంది. ఆమె ఏమనుకుంటుంది? ఆమె అంటే ఆమె ఇదే వీళ్ళకెత్తమంటారు ದೇಶಂ ಲೋಪ ಹುಡ್ಕೆ ನಲ್ಲತ್ತವ್ರು ಮಾನ ಅಯ್ಯೋರಂಜೋ ನೀ ಮರಿನ್ ಕೆತ್ತಮ್ಮಂತೋಡು ಬೆಸಿ ಹುಡ್ಕೊಟ್ಟು ಜೀವತ್ತೋಡು ಬೆಸಿ ಹುಡ್ಕೊಟ್ಟು అల్లతోడు అల్లమంతే గొప్ప, మెంచోడు అంటే నెల్లతోడు అని కోయల మాట అట్ట. అది కెళ్ళ ఉండ మాట జమ్నెకెత్తుకేసుడు ప్రజల కోసం చనిపోయిండని అనుకుంటున్నారా మీరు? ప్రజల కోసమే అయ్యో జనతా మైదే డోల్తో సమంతలేమో మనలా అబ్బేలేయో Basta kita pai gulai pai desti tak kayak tu basta. అదే దేశం తొడుగిన జంతడం మైదే ఒక జీవిత తోరింజో నీకి నాలుగు సమంతిని బో Oh, pai gulai desti kan ya kata pai orang nak bayaran irmal ya. ఇప్పుడు భారత్లో ఉన్నది కదా, ఇప్పుడు దానికోసం ఇప్పుడు దానికి పేరు పోయిందిగా మొత్తం ఇడుమాన్ని. ఇడుమా పూర్తి నుంచి మాడు ఇడుమా అని పేరు మొత్తంకి ఉంది. వాడు పెద్దోడు అని అనిపించింది కదా, వాడికంత పెద్దోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకంత ఏం లేదు. వీళ్ళకి ఎక్కువ పుకారయ్యి ఇదొకటి అదొకటి అయ్యి చంపేశారు నా కొడుకునికి. ఇప్పుడు ఏం చేస్తాను చంపించడానికి? ఇప్పుడు సేవకి తెచ్చి పారేశారు కదా. ఇప్పుడు అంతే, ఇక నేను మత్తి చేసినా ఏం లేదు, ఏడిసినా ఏం లేదు అంటండి. అది చిన్నప్పుడే వాళ్ళు వెళ్ళిపోయిండు. ఆడు పెద్దోడు కాడు, పెద్ద వయసు కాదు, చిన్నప్పుడు వెళ్ళిపోయినారు అంటండి. ఆడు పెద్దోడు కాదు కదా, ఆడు చిన్నోడే అని. చిన్నప్పుడు పోయినప్పుడు ఎట్లుండే? అంతవరకు పెంచినప్పుడు అదంతా ఎందుకు పోయిండు ఆయన? చెప్పే పోయిండా? చెప్పట్లేదు, దానికి ఏదో చెప్తాడు. పెళ్లి చేసుకుంటాడు కదా ఇడ్మా రాజీ అని, తెలుసా అమ్మకి? తెలుసా? తెలుసు. చెప్పాడా? చెప్పిండు. అది ఎన్నోసార్లు వచ్చిందిగా. వాడు ఇక్కడ వచ్చేటోడు కాడు ఎడమయ్య. అది నిమ్మరాజు అని పుత్తింది కదా, పుజ్మత్తింది కదా, కెళ్ళా దాని పుత్తున్న ఎక్కడో పెళ్ళి అయింది నాకు తెలియదు కానీ అదంటే ఊకే వస్తూనే ఉండేది. రాజే వచ్చేది. అది కేంపు నుంచి అది కూడా విడిచిపెట్టింది. అది కేంపు రాక ముంగలే ముందు అంటే అది అదే వచ్చేది ఇక్కడ మాట్లాడిపోయటానికి. కానీ ఈడంటే ఒక్కసారే వచ్చిండు, ఒక్కసారి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిండు. అది కూడా ఒక 15 నిమిషాలేమో. ఇప్పుడు పొద్దున వచ్చి మాపు దాకా ఉండలే. ఎప్పుడు వచ్చిండు అడగండి. అది ఎన్ని సంవత్సరాలు? బెస్ వర్షాలకే వాస్ మంజా ఇడిమల్ వాస్ మొత్తంలో ఉంది కదా, ఆస్కే అగతించో అదే సంగ వాస్ మొత్తం. ఒక్కసారి ఇంట్లో వచ్చిండు, దానికి గుర్తు లేదు ఎన్ని సంవత్సరాలని. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? అక్కడ ఇల్లు ఉంది కదా. చిన్న కొడుకు కూతురు ఇక్కడ ఉన్నారు, ఈ పెద్దోడేమో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇటు ఒక 2 రోజులు ఉంటుంది, అటు 2 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తిన్నా అంతే, అక్కడ తిన్నా అంతే. ఏమంటే చిన్న పిల్లగాడు ఇటు ఉన్నాడుగా. ఎంత వయసు ఉంటుంది అమ్మకి? ఎంత ఉంటుందా దానికి తెలియదు. ఇక్కడ ఉండేటోళ్ళకి ఎవరికైనా నాకైనా తెలియనట్టే. ఎవడు ఎప్పుడైనా డబ్బులు పంపించిందా? ఇది ఇంజే బెస్ కై కొట్టో ఎడమ దాదాలు పైసా బాత 10-20 రూపాయల కిలో వచ్చేసి మొత్తారా గిసిడి బాత ఉండేదమ్ము గిసిడి పిల్లలు వచ్చేసి మొత్తారు. అదే తువ్వాలకి బాత ఏగో సీరే ఇలాంటిది లుంగి ఒక్కటే పంపించిండు. అలా లుంగి ఒక్కడే చుట్టూ లుంగి పంపించిండు. దాని తర్వాత ఒక 20, 30, 50, 60, 100 దాకా కూడా ఇవ్వట్లేదు నాకు. ఎందుకు నేను చెప్తాను అబద్ధము అని చెప్తాను. మరి మా పార్టీలో పోయినప్పటికీ వాళ్ళ నాన్న ఉన్నాడా? వాళ్ళ నాన్న ఉన్నాడు. పార్టీలో పోయినప్పుడు ఉన్నాడు, బతుకున్నాడు. ఎట్లా చనిపోయింది? పెద్ద మనిషి అడగండి. ఆడా అదే అదే ఆయన అడగండి. ಬೇಲೆ ಡೋಲ್ತಾರೆ ಜಗತ್ತಿಗೆ ನಿಮಗೆ ಕೇಳಲೆ
మా మామనుకు ఎడమలోడు బాబు అనుకు Katen doltar kise దిన తిప్పలత్తాం బాతే ఇసర్ కుసత్తాం sumarten pe na mattari bedukaten doltaru దానికి ఒక 7-8 రోజులు ఈ ఇక్కడ ఉంటారు కదా దేవర్లు లేచేటోళ్ళు, దాంట్లో 7-8 రోజులు కష్టపడి తిప్పలు పడి చూసారు. దాని మీద అది పైనుంచి లాగేది ఉంటదిగా పైన 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 అది వచ్చి చనిపోయారట. దాని గురించి ఎక్కువ తిప్పలు పడి చూస్తే కూడా కాలేదు, అది జబ్బు ఆగట్లేదు. ఇప్పుడు మీ కొడుకు మంచి పని చేసిండు, ఈ జల్ జంగల్ జమీన్ కోసం ఆయన ప్రాణాలు ఇచ్చిండు అని అనుకుంటున్నావా? లేవు ಇದು ಜಂಗಲ್ ಮೈದೆ ಭೂಮಿ ಮೈದೆ ಇದಿನ್ ಮೈದೆ ಬೇರೆ ಲಡೆ ಮಾಸೋರೆ ಜೀವ ಇತ್ತವ್ರೆ ಕೆಲ್ಲನೇಮ ಜೀವ ಇತ್ತವ್ರು ಬೈಬಲ್ಕಿ ಹೆಚ್ಚು ಬನ್ ಮೈನ್ ಜೋಡಿದೆ ಹಸುಟ್ ಲಡೆ ಹಸುಟ್ ಅನ್ ಮೈನ್ ಜೋಡೆ ఏమంటుంది ఇది ఏమంటే ప్రాణాలు ఇచ్చారు కానీ ఇది వీళ్ళకంతా గుర్తు లేదు కదా నాన్న. ఏమంటే వీళ్ళు వేరే వేరే ఉంటారు కదా, ఈ పక్కోళ్ళకి అంత లేదు. మన చదివిన వాళ్ళకి తెలుగులకి అయినా హిందువులకి అయినా వాళ్ళకి మాట్లాడటానికి మంచిగా ఆహ్వానం ఉంటుంది, వీళ్ళకి అంత ఉండదు. వీళ్ళ సంగతి ఏంటంటే తాగినప్పుడు ఒక మాట, మంచిగా పుట్టినప్పుడు ఒక మాట, అట్లా ఉంటుంది. దాని గురించి వీళ్ళు చెప్పటానికి అంత ఇబ్బంది ఉంటుంది. అదే చెప్తాను, ఇక్కడే భూమిలో పని చేసి తిందామని పోయేటప్పుడు కూడా నేను చెప్పినా కానీ విన్నట్లేడు అన్నది అంతది. ఇప్పుడు ఇడ్మా మంచి పని చేసిండు అని అనుకుంటున్నావా? ನೆಲತಾಯಿ ಕಾಮ್ ಕಿತ್ತೋರ್ ಎಂಜ ಆಲಸಮ ತಿನ್ನಲೆ ಇದು ಜೀವ ಇತ್ತೋರ್ ಮತ್ತೆ ನೆಲತಾಯಿ ಕಾಮ್ ಕಿ ಜೀವ ಕಿತ್ತೋರ್ ಎಂಜ ಆಲಸಮ ತಿನ್ಬೇಲೆ ನಾನು ಗೋಣಿ ನೆಲತಾಯಿ ಕಾಮ್ ಕಿತ್ತೋರ್ ಎಂಜ ಆಲಸಮ ನಮ್ಮರ್ ಜೀವ ಕಿತ್ತೋರ್ ಬಾತಕಿ ಅಲಯ್ಯೋ ಇವ್ರ ಜೀವ ಹತ್ಕೆ ಬೆಂಡೆ ದೇಶಂತ ಜನತ ಭಾರತ ಜನತ వేరు ఈ బొక్కతోరాయోర్ బో మనాలిగా బెస్సు బిడియోర్ మాని వెంట డొల్తక వెండే ಈಗ ಬೇನೋರ್ ವಾವರ್ ಹೈದರಾಬಾದ್ ಬೇಮಿಂದೆಯೋ तेलंगाना जो केस केतमंतोर मुनि गुला खैली मजे अंदर जो केतनोर वेरू हैदराबाद 372 ओन जीव लोपते और पार्टी तक बेचोर काम कित्तोरो बेले ताकि कित्तोर भारत पुलिस प्रधानमंत्री गृह मंत्री अमित शाह ఈ లెక్కతోడు నరేంద్ర మోదీ లెక్కతోడు వేడంతా ಈಗ ವಾಸ ಮಂಜು ಇಡಿಮನ್కి ಅವಕ್ಕನೆ ಇದು ಪಾರ್ಟಿಂದ ನನ್ನದು ಮಾಹಿತ ಈ ಲಡಾಯಿಂದ ನನ್ನದು ಕಮ್ಮಾತ ಈಗ ತದ ಸಂಪತ್ತಿ ದೊರಕಿತ ಈಗ ತದ ಮೆಟ್ಟ ಜಂಗಲ್ ಜಮೀನ್ ದೊರಕಿತಿ ಜೊ ಕೆತ್ತನ ದೊಡಿ ಇಡಿಮಲ್ ತಯಾರಾಸ ಮಂಜಿ ಈ ಜಂತನ ಮುನ್ನೆ ನೆತ್ತೂರು ಇತ್ತೋರು ತಾನಿಗೆ ನಾಳೆ ಕೆತ್ತನದು ನಾ ಮರ್ರ ಹತ್ಕೆ ಬೆಂಡೆ ಬಾತಯ್ಯೋ ನನ್ನ ಮೆಂತೆನ್ और नेंड केत्तर बस्तर तक जंगल तक नन्न डोलोन बस्तर जंगल तक ना जीव मिंदे ఏమంటే బస్తర్ అడవిలో నా పరిణామం ఉంది, నేను సావను, నేను మౌత్ नहीं हुआ, मैं मौत अभी नहीं हुआ, मैं मौत नहीं हुआ, बस्तर का जंगल में मेरा जिंदा है करके वो बताया. तो इनको उतना पता नहीं है सर बात करने के लिए. ఇప్పుడు కొడుకు లేడు కదా, పోషణ ఎట్లా పరిస్థితి ఎట్లుంది? కొడుకులు ఇంకో ఇద్దరు ఉన్నారు. ఎంతమంది పిల్లలు మొత్తం మీ సంతానం ఎంత? ఎంతమంది అడగండి పిల్లలు ఎవరికి చెప్పమని ನಿಮ್ಮ ಇಂಜೆ ಬಂದನೋಡು ಬೆಸುಡ್ ಮಿಂದೆ ನೀಕಿನ್ ಮರ್ಕು ಮಯಸ್ಕ್ ಮರ್ಪೈ ಕೆಲ್ಲ ಅದೇ ಕೆತ್ತಮ್ ಓರೆ ಬೆರ್ರೋರೆ ಮಿಂತೆರೆ ಮಯಸ್ಕ್ ಮಯಸ್ಕ್ ಮರ್ಪೈ ಮುಳ್ದೆ ಮುಳ್ ತೊಡೆ ಬೊಪ್ಪಯ ಉಡ್ಡೋಲ್ ತೊರ್ಕೆಲ್ಲ ಡೋಲ್ ತೊಳ್ಪೈ ಗುಲ್ಲಯೆ ಮಯಸ್ಕ್ ನಾಲು ಮಿಂತೆ ಮಯಸ್ಕು ಮಯಸ್ಕಿಲ್ಲ